ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో త్రిబుల్ ఆర్ పేరుతోటి తడి చెత్త పొడి చెత్త అంటూ ఉదయాన్నే ప్రజలను పలకరించేటువంటి తడి చెత్త పొడి చెత్త పైన పూర్తి అవగాహన కొరకు మున్సిపాలిటీ మరో కొత్త పథకాన్ని కూడా రూపుదాల్చినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం. త్రిబుల్ ఆర్ అనే పేరుతో కూడా ఒక పూర్తిగా ప్రజలకి అవగాహన కోసము రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేటువంటి అవగాహనతోటి పూర్తిగా ప్రజలకి ఉదయాన్నే తడి చెత్త పొడి చెత్త అంటూ మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి చెత్త సేకరణ కోసము మరో కొత్త రూపంలో చెత్త సేకరణ చేసేటువంటి ప్రయోగం చేస్తున్నారు మహబూబ్నగర్ మున్సిపాలిటీకి చెందినటువంటి అధికారులు. మనం విజువల్స్లో కూడా చేస్తున్నాం. పూర్తిగా తడి చెత్త పొడి చెత్త పైన అవగాహన కొరకి ఈ త్రిబుల్ ఆర్ కాన్సెప్ట్ తోటి కూడా చెత్త సేకరణ చేసిన తర్వాత దానికి కాస్ట్ కూడా మున్సిపాలిటీ కూడా కట్టించేటువంటి ప్రయత్నం కూడా సరికొత్త స్కీమ్ అనేటువంటిది తెర మీదకి తీసుకొచ్చారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. త్రిబుల్ ఆర్ సెంటర్ రేట్ లిస్ట్ అని పెట్టారు. ఆ యొక్క త్రిబుల్ ఆర్ పేరుతోటి చెత్త సేకరణ చేసిన తర్వాత మిక్స్డ్ ప్లాస్టిక్ దానికి సపరేట్ కూడా ఒక రేటు ఫిక్స్ చేశారు. అదేవిధంగా పెట్ బాటిల్స్ వాటికి కూడా ఒక సపరేట్ రేటు, తర్వాత గ్లూకోజ్ బాటిల్స్, అదేవిధంగా ఐరన్, అదేవిధంగా ప్లాస్టిక్, అదేవిధంగా హెచ్డి బాటిల్స్, బుక్స్, పేపర్స్, అదేవిధంగా కట్ బోర్డ్స్, ఇట్లా 6-7 రకాలైనటువంటి చెత్తను సేకరణ భూమిలోకి కలవపోకుండా దాన్ని రీసైకిల్ చేసే విధంగా కూడా మహబూబ్నగర్ మున్సిపాలిటీ అధికారులు ప్రజలకి పూర్తిగా అవగాహన రావడం కోసం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మనతో మాట్లాడడానికి మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, ఈ యొక్క త్రిబుల్ ఆర్ కాన్సెప్ట్ ఏంటి, ప్రజలకి గ్రామీణ ప్రాంత ప్రజలకు అటు మున్సిపాలిటీ ప్రజలకు ఎలా అవగాహన చేయాలి స్వచ్ఛ భారత్లో భాగంగా అనేటువంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు త్రిబుల్ ఆర్ కాన్సెప్ట్? తడి చెత్త పొడి చెత్త ఒక కొత్త కాన్సెప్ట్ ఉండే ఇంత ముందుకు, ఇప్పుడు త్రిబుల్ ఆర్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. దీనిపైన ఏం చెప్తారు ప్రజలకు? పాలమూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలనే దృఢ సంకల్పంతో మన మహబూబ్నగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో త్రిబుల్ ఆర్ సెంటర్ను ఏర్పాటు చేశాం. త్రిబుల్ ఆర్ సెంటర్ అంటే RRR, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. అంటే మన గృహాల నుంచి వెలువడే ప్లాస్టిక్ వ్యర్థాలను మేము సేకరించి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. రెడ్యూస్ అంటే తగ్గించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. రీయూజ్ అంటే వాటిని మళ్ళీ పునర్వినియోగం తీసుకురావాలి. రీసైకిల్ ద్వారా వాటి నుంచి కొత్త వస్తువులను తయారు చేసి పూర్తిగా పునర్వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా మేము చర్యలు చేపడుతున్నాం. అయితే పాలమూరు పట్టణంలోని గృహాల నుంచి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను చాలామంది రోడ్లపైన, డ్రైనేజ్లపైన, ఓపెన్ ప్లాట్లలో వేస్తున్నారు. ఆ విధంగా కాకుండా మేము ఏం చేస్తున్నాం అంటే అవి వేస్ట్గా పారవేయకుండా ఒక కలెక్షన్ పాయింట్ పెట్టి ఒక కిలో లెక్కన వాళ్ళతోనే కొంటాం. దాన్ని వాళ్ళ లెక్కన ప్లాస్టిక్ని రకరకాలుగా డివైడ్ చేస్తూ ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ బాటిల్స్, తర్వాత గ్లూకోజ్ బాటిళ్ళు, తర్వాత ఇంట్లో ఉన్న ఆట బొమ్మలు, పుస్తకాలు, న్యూస్ పేపర్లు, అట్లాంటి పాత వస్తువులన్నీ, పారవేసే వస్తువులన్నీ మేమే కిలో లెక్కన కొని వాళ్ళకు దానికి సరిపడా విలువ గల డబ్బులను చెల్లిస్తున్నాం. కాబట్టి పట్టణ ప్రజలందరూ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో వచ్చిన పాత వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు కానీ, ఇనుప వస్తువులు కానీ, పుస్తకాలు కానీ, రకరకాల ఆట బొమ్మలు మొదలైన వస్తువులను ఆరు బయట పారేయకుండా మా త్రిబుల్ ఆర్ సెంటర్కి తీసుకొచ్చి వాటిని అమ్మడం ద్వారా వాళ్ళు కొంత డబ్బును పొందగలరు. అలాగే మేము మున్సిపాలిటీ నుంచి ఇంకేం చేస్తున్నామంటే కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నాం. ఆ కంపోస్ట్ ఎరువును అతి తక్కువ ధరకు కిలో లెక్కన విక్రయించి మీ గృహాల్లో ఉండే మొక్కలకు, పూల మొక్కలకు, పండ్ల మొక్కలకు వేయడం వల్ల వాటికి మంచి పోషకాలు, బలమైన పోషకాలు అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి అతి తక్కువ ధరకి ఈ కంపోస్ట్ ఎరువును అమ్ముతున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి ఈ కంపోస్ట్ ఎరువును మీరు తీసుకెళ్ళి మీ ఇళ్లలో ఉన్న మొక్కలకు వాడుకోవచ్చు. ఈ విధంగా త్రిబుల్ ఆర్ సెంటర్ను పాలమూరులోని ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను ఇక్కడ తీసుకురండి, ఆ చెత్తను మాకు అమ్మండి, మా ద్వారా తక్కువ ధర కంపోస్ట్ ఎరువును పొందండి. ఈ విధంగా దీన్ని త్రిబుల్ ఆర్ సెంటర్ను ఉపయోగించుకుంటారని కోరుతున్నాం. అంటే సాధారణంగా ఉదయం పూట గ్రామాల్లో కానీ అటు వీధుల్లో కావచ్చు, మున్సిపాలిటీలతో ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త అంటూ కూడా ఒక మైక్లో అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటారు. అక్కడ చెత్త సేకరించేటప్పుడు ఏమైనా వీటికి సంబంధించినటువంటి సపరేట్ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా చెత్త సేకరణలో? ఓకే, ఆటో డ్రైవర్ ఏం చేస్తారంటే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరువేరుగానే సెగ్రిగేట్ చేసి తీసుకుంటాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంటి నుంచి మేము 2 బకెట్లలో తీసుకురమ్మని చెప్తాం.
కొందరు తెస్తున్నారు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర మా దగ్గర లేవని చెప్పేసి మిక్స్డ్ వేస్ట్ తీస్తారు. ఆ మిక్స్డ్ వేస్ట్ తెచ్చినప్పుడే మా డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే వాటిని ప్లాస్టిక్ పెడతాలని సపరేట్ చేసుకుంటున్నారు. మీరు చూడండి, ఆటోలకు ప్లాస్టిక్ సంచులు తగిలేసుకుని ఉంటాయి. ఆ సంచులలో పునర్వినియోగానికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను సపరేట్గా, మరియు కంపోస్ట్ ఎరువుకు పనికొచ్చే వాటిని కంపోస్ట్కు, ఆ విధంగా చెత్తను వేరువేరుగా తీసుకొని మా డంపింగ్ యార్డ్లోని DRC6 సెంటర్కి తరలిస్తుంటారు. అట్లా కాకుండా కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ మొత్తంలో ఉన్న ప్లాస్టిక్ను రోడ్లపైన పడేస్తున్నారు. ఆ విధంగా పడేసే వాళ్ళకు, ఆ ఆటోకు ఇవ్వలేని వాళ్ళు ఉంటే ఎక్కువ మొత్తంలో ఇవ్వకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మడం వల్ల వాళ్ళకు కొంత డబ్బులు వచ్చి దాన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా ఇక్కడ కూడా ఒకటి RRR పేరుతోటి రేటు పెట్టారు. అంటే సేకరించి మీరు తీసుకొచ్చినటువంటి వస్తువులకి ఎంత రేట్ అనేది కూడా ఎట్లా తీసుకుంటారు, కేజీకి ఎంత తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటున్నారు? ఈ విధంగా మీరు తీసుకొచ్చే మిక్స్డ్ ప్లాస్టిక్ అంటే అన్ని ప్లాస్టిక్ వర్తాలు కలగలిసినవన్నీ కలిపితే కేజీకి 12 రూపాయల లెక్కన. పెట్ బాటిల్స్ అంటే వాటర్ బాటిల్స్, మిగతా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, అట్లాంటివి 14 రూపాయల కేజీ లెక్కన. తర్వాత గ్లూకోజ్ బాటిల్స్ మీ దగ్గర ఉంటే ఆ వాటిని 18 రూపాయల కేజీ లెక్కన. ఐరన్ మెటీరియల్ అంటే వేస్ట్ మెటీరియల్, చిన్న చిన్న పీసెస్ లాంటివి ఐరన్ మా ఇంటి దగ్గర ఏవైతే పారేసి ఉంటాయో అట్లాంటి ఐరన్ 20 రూపాయల కేజీ లెక్కన. బ్లాక్ ప్లాస్టిక్, నలుపు రంగులో ఉండే ఏ రకమైన ప్లాస్టిక్ అయినా సరే వాటిని 4 రూపాయల కిలో చొప్పున. తర్వాత హార్డ్ ప్లాస్టిక్, హై డెన్సిటీ ప్లాస్టిక్ అంటారు దీన్ని, ప్లాస్టిక్ డబ్బాలు ఇట్లాంటివి, ఈ టైపు డబ్బాలు ఏవైనా ఉంటే వీటిని 16 రూపాయల కేజీ లెక్కన మేము కొంటున్నాం. అలాగే పాత పుస్తకాలు, పిల్లల దగ్గర ఉండే వాడే తర్వాత పారవేసే పుస్తకాలు ఉంటే వాటిని 12 రూపాయల లెక్కన. న్యూస్ పేపర్స్ ఉంటే 14 రూపాయల లెక్కన. తర్వాత కార్డ్బోర్డ్స్ 16 రూపాయల కిలో లెక్కన ఇక్కడ మేము కొంటున్నాం. వీటిని మళ్ళీ మేము పునర్వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా వాటిని DRC సెంటర్కు, తర్వాత వేరే రకాల సెంటర్కు పంపిస్తాం. ఇది తడి చెత్త, పొడి చెత్త అంటూ కూడా అటు మున్సిపాలిటీలో వేస్టేజ్ సంబంధించినటువంటి దాన్ని కూడా విడివిడిగా చేస్తూ రీకంపోజ్ చేస్తూ కూడా మళ్ళీ వినియోగంలోకి తెచ్చే విధంగా కూడా స్వచ్ఛ భారత్ యొక్క మిషన్లో భాగంగానే మున్సిపాలిటీలో ఈ యొక్క RRR అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రజలకు అవగాహన కలిగించే విధంగా చేస్తున్నారు. అటు కుటుంబాలలో వంటింట్లో వాడేటువంటి వేస్టేజ్ను కూడా రీకంపోజ్ చేసే విధంగా కూడా అటు వినియోగంలోకి తెచ్చే విధంగా కూడా మున్సిపల్ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి తడి చెత్త, పొడి చెత్త పైన పూర్తి అవగాహన చేసుకొని అటు ప్లాస్టిక్, అటు మిగతా విధంగా వేరేటువంటి ఐటమ్స్ని కూడా విడివిడిగా చేస్తూ వినియోగంలోకి తెచ్చే విధంగా కూడా సరికొత్త పథకానికి రూపుదాల్చారు మున్సిపల్ అధికారులు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.